ఈరోజు నైవేద్యం మీ చేత చేయించుతాను. అరే అంతకంటే అదృష్టం అబ్బాయి. వాళ్ళు ఏం చేసుకుందాం? ఈరోజు వినాయక చవితి సందర్భంగా నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఫల నైవేద్యం. సో ఫల నైవేద్యానికి కావాల్సిన పదార్థాలు బొప్పాయి ముక్కలు, అరటిపండు, పాలు, తేనె, యాలకుల పొడి. ఓకే. సో అన్నీ మిక్స్ చేసేయటమే. ఓకే. అది మీరు చేసేస్తారు. ఓకే. సో మనము అది చేయటానికి ముందర ఫస్ట్ మీ గురించి చెప్పండి. అసలు నా గురించి ఈనాడు ప్రేక్షకులందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా నేను లైమ్ లైట్లోకి రావడం కానీ, ఒక మంచి వృద్ధిలోకి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కానీ ఈ సంస్థ ద్వారానే సాధ్యపడింది. ఈనాడు సంస్థ అనేది నిజంగా ఒక కల్పతరు మాలాంటి ఆర్టిస్టులందరికీ కూడా. సో తప్పకుండా ఈ సంస్థకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సో బట్ స్టిల్ ఎవరైనా కొత్త ఆడియన్స్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళ కోసం ఓకే మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడిగితే చెప్పేస్తాను. అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఆర్టిస్ట్గా మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత బేవర్స్గా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. సో నాకు అవుట్ ఆఫ్ కాలేజ్ ఇమ్మీడియట్గా వచ్చేసింది జాబ్. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన తీస్తున్న ఒక డైలీ సీరియల్కి హీరో క్యారెక్టర్కి నన్ను ఆడిషన్కి పిలిచారనమాట. తర్వాత ఆయన మేనేజర్ ఫోన్ చేసి, సార్ జనవరిలో పలానా రోజులో మీకు కాల్ షీట్స్ ఉన్నాయి సార్, ప్రాజెక్ట్కి మీరే హీరో అనగానే నేను ఇంకా షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అనమాట. నేను హీరోనా, నాకు కాల్ షీట్లా, ఇవన్నీ సినిమాల్లో వినడమే కానీ కాల్ షీట్ లాంటి పదాలు బయట నాలాంటి వాడు ఎక్స్పీరియన్స్ చేయడం ఇట్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. అక్కడి నుంచి కెరియర్ మొదలైంది. అసలు ఎప్పుడన్నా అనుకున్నారా నేను ఇట్లా యాక్ట్ చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ ఏమైనా ఉంది? అసలు ఎప్పుడు లేదు. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా దూరదర్శన్లో చేశా. ఓకే చేసిన తర్వాత అసలు నా చేసిన సంగతి కూడా నాకు గుర్తులేదు. నేను మళ్ళా తిరిగి ఇండస్ట్రీకి వస్తానని నేను కల్లో కూడా ఊహించలే. కాకపోతే ఇంకా విధిరాతను ఎవరు తప్పించలేరు కదండి. మేబీ ఐఎమ్ డెస్టైన్డ్ టు బి అన్ యాక్టర్. సో ఐఎమ్ హియర్. సో చేసేద్దా? డెఫినెట్ గా. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో పపాయ పీసెస్ వేసేయండి. ఓకే, నా చేతితోటే చేస్తాను ఫల నైవేద్యం. ఓకే, సో పపాయ పీసెస్ వేసుకున్నాం. ఫ్రెష్లీ కట్ పపాయ పీసెస్. తర్వాత అరటిపండు ఇందులో కట్ చేయాలి. ఓకే, అది నేను చేసేనా? చాక్ అక్కడ ఉంది. సో నేను ఈ అరటిపండు కట్ చేయడం వల్ల మీకు తెలిసిపోయి ఉంటుంది, నాకు వంట చేయడంలో కూడా పాకశాస్త్రంలో కూడా ప్రావీణ్యం బాగానే ఉంది అండి. ఉంది డెఫినెట్ గా ఉంది. సో యా కోసేసాం. నెక్స్ట్ ఓకేనండి. ఇప్పుడు కొంచెం తేనె. ఓకే, అసలు తేనె చూస్తే అందులో వేయాలనిపించడం లేదు. ఓకే అనిపిస్తుంది. రైట్, సరిపోతుంది. ఉండండి ఇంకొంచెం తీయగా తిందాం. ఓకే, అలాగే. ఓకే, మీకు ఫ్రూట్స్ అన్నీ కూడా స్వీట్నెస్ ఇందులో ఉన్నాయని, పాలు కూడా తీగా ఉంటాయి కదా. ఓకే, సో కొంచెం పాలు వేయండి. ఓకే, ఆ పాల మీద చక్కగా లైట్గా మీగడ కట్టింది. సో అది కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే రైట్ స్వామి మీకు చాలా బాగుంటుంది. కొంచెం చిటికెడు యాలకల పొడి. ఓకే, సో ఈ యాలకల్లో కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయని విన్నాను. అవునండి, మనకి అది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి అందులో. ప్లస్ ఏంటంటే డైజెషన్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ మధ్య చాలా మందికి ఈ ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తిని డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీ అందరికీ జానకమ్మ గారు ఇచ్చే సలహా ఏంటనేసి అంటే, యాలకలు కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అన్ని స్పైసెస్ పక్కన పడేయకండి. ఎస్ అండి, అన్ని స్పైసెస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. ఎందుకు చాలా మంది కరివేపాకును కూడా తీసి పక్కన పట్టేస్తుంటారు. మనం అంటుంటాం కదా కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేసారు, కానీ దాంట్లో ఉన్న పోషక విలువలు నాకు మొత్తం నెత్తి మీద జుట్టు ఊడిపోయిన తర్వాత కానీ తెలియలేదు. నిజంగా అంటే కదా, అంటే హెయిర్ గ్రోత్ కి తింటే సరిపోతుంది యాక్చువల్లీ. మనకి బోల్డంతా వైటమిన్ ఏ, ఫైబర్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిదట. అవునండి, అవును. స్కిన్ కూడా
హెయిర్ స్కిన్ అన్నిటికీ కూడా మంచిది. ఓకే, సో కలిపేసాము. సో చక్కగా ఉంది కదా చూడటానికి. యాజ్ ఇట్ ఈస్గా ఇందులోనే ఉండిచ్చేసుకోవచ్చు, లేకపోతే మనం దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు. అంటే స్వామివారికి పెడుతున్నాం కాబట్టి ఈ బౌల్లోనే మనం పెడితే బాగుంటుంది. ఇక్కడ పెట్టేసాయి. ఓకే గజానన, ఇదిగోండి మీ నైవేద్యం, ఆరగించండి. సో బాగుందండి, చాలా చక్కటి ఫల నైవేద్యం గణేశుడికి పెట్టేశారు. చాలా చక్కగా చేశారు, చాలా సింపుల్గా ఈజీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, అవర్ ప్లెజర్ టు హ్యావ్ యూ.